సరే సరే అప్పట్లో మెడికల్ కాలేజీలు ఏదో గవర్నమెంట్ హాస్పిటల్లో కట్టేసాం చేసేసాం ఓపెన్ చేసేసాం అన్నారు కదా. బట్ అన్నీ పేపర్ మీద ఉన్నాయి. కానీ ఈరోజు నారా లోకేష్ గారు కేంద్రంతో ఒప్పందం కూర్చుని ఏడాదికి 25,000 మెడికల్ సీట్లు చొప్పున 3 సంవత్సరాలకు గాను 75,000 మెడికల్ సీట్లు ఇచ్చేటట్టు ఈ 5 సంవత్సరాల్లో, అండ్ నిధులు కూడా కేంద్రమే ఇస్తుంది ఆ సీట్లకు సంబంధించి. నిర్వహణ భూమి మాత్రమే రాష్ట్రం చూసుకునేటట్టు కేంద్రంతో ఒప్పందం కూర్చుకున్నారు. నిజంగా ఆయన మెడికల్ కాలేజీలు కట్టి ఉండుంటే లేదా మెడికల్ హాస్పిటల్ కట్టి ఉండుంటే ఈ నిర్వహణ అనేది ఎంత దారుణమైన విషయం అండి. అసలు మెడికల్ సీట్లు అసలు జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పడంలో స్పెషలిస్ట్. 17 మెడికల్ కాలేజీలు నేను తెచ్చాను అని చెప్తున్నాడు. నిన్నగా మొన్న కూడా చెప్పాడు, నేను 17 మెడికల్ కాలేజీలు తెచ్చానని. ఎక్కడ తెచ్చావు చెప్పు జగన్మోహన్ రెడ్డి. 17 మెడికల్ కాలేజీలు ఎక్కడెక్కడ తెచ్చావో పేర్లు చెప్పు. ఏ ఊళ్ళో కట్టావో చెప్పు. ఏ ఊర్లో పెట్టావో చెప్పు. నీకు అసలు ఖచ్చితంగా దొరుకుతాయండి. సాక్షి పేపర్లో కూడా రాయలా, అసలు ఉంటే కదా రాసేది. నీకు మొత్తం 17 మెడికల్ కాలేజీలని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే అందులో 3 మెడికల్ కాలేజీలు మాత్రమే గ్రౌండ్ అయినాయి. ఆ 3 మెడికల్ కాలేజీలు గ్రౌండ్ అయితే అందులో ఒకచోట స్టాఫ్ లేదు, ఒకచోట బిల్డింగులు కట్టడానికి డబ్బులు ఇవ్వలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక చోట మాత్రం స్టాఫ్ రిక్రూట్మెంట్ మొత్తం జరిగిపోయింది, వేరేవి ఇంకేం లేవు. వేరేవి ఏమీ లేకుండా నువ్వు స్టాఫ్ రిక్రూట్ ఎట్ట చేస్తావు అంటే అందులో ఇడుపులపాయలో పనిచేసే వాళ్ళందరినీ తెచ్చి ఆడ పెట్టుకున్నారు. ఓకే, ఒక్క మెడికల్ కాలేజీలకు కూడా సీట్లు ఫిల్ చేసుకుంటానికి పర్మిషన్ ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. రాత్రిపూట తలకి దెబ్బ తగిలితే కట్లు కట్టడంలో వాళ్ళు స్పెషలిస్టులు అండి. తలకి దెబ్బ తగిలితే కాదు, గొడ్డలతో నరికితే. ఓకే, ఏదో ఒకటి. అందుకని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థకి చేసినంత భారీ నష్టం అసలు ఇంకా ఏ మనిషి కూడా చేయలేడు, ఏ పాలకుడు కూడా చేయలేడు. అటువంటి మొత్తం అంత భారీ నష్టం జరిగిన విద్యా వ్యవస్థని దాన్ని మళ్ళీ తీసుకొచ్చి గాడిలో పెట్టడం, నిధులు కూడా కేంద్రం నుంచి సాధించడం చాలా గొప్ప విషయం. నిధులు ఇప్పుడు ఇది ఇక్కడ విషయం ఏంటంటే నిధులు ఉంటాయండి అక్కడ. కేంద్ర ప్రభుత్వంలో చదువు టాప్ ప్రయారిటీలో ఉంటుంది. ఎడ్యుకేషన్ సెక్టార్ అనేది ప్రయారిటీ సెక్టార్. ఓకే, ఖచ్చితంగా అక్కడ నిధులు కనపడుతూ ఉంటాయి. ఆ నిధులు తెచ్చి వాడుకునే తెలివితేటలు నీ దగ్గర ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి అంటే కేంద్రం నుంచి వచ్చేవి 100% గ్రాంట్ కొన్ని ఉంటాయి, 80% గ్రాంట్ ఉంటాయి, 20% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవి కొన్ని ఉంటాయి. కొన్ని కేంద్ర ప్రభుత్వం రుణంగా ఇస్తుంది రాష్ట్రాలకి. 3-4 రకాల స్కీములు ఉంటాయి. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేక లక్షల కోట్ల రూపాయలు కోల్పోయాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మొత్తం 20% అంటే 20 రూపాయలు ఇస్తే కేంద్రం 80 రూపాయలు వేసి నీకు 100 రూపాయలు ఇస్తుంది. ఒకటి ఇచ్చేవాడండి, వసతి హాస్టల్లో ఉండేది తెలుసండి. వాళ్ళల్లో ఓట్లకు డబ్బులు ఇచ్చి వాళ్ళతో దొంగ ఓట్లు చాలా వేయించుకున్నాడు అన్న విషయం వేయించాడు. అదే చెప్తున్నా. ఇక్కడ మొత్తం మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని వ్యక్తి ఉండటం వల్ల లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగింది. 20 రూపాయలు ఇస్తే 80 రూపాయలు కేంద్రం ఇస్తుంది. ఆ 20 రూపాయలు ఇవ్వలేదు. ముష్టెత్తుకొని రోడ్ల మీద అడుక్కున్న 20 రూపాయలు కంట్రిబ్యూట్ చేయొచ్చు. మా పిల్లల కోసం నా దగ్గర డబ్బులు లేవయా, నేను మొత్తం ఉన్నవన్నీ తినేశాను, మీరు కాంట్రిబ్యూట్ చేయండి అన్నా కానీ ప్రజలు చందాలు వేసుకొని ఆ 20% ఇచ్చేవాళ్ళు. స్టూడెంట్స్ కోసం అంటే ఇస్తారు, ఎవరైనా ఇస్తారు. ఆ పని కూడా చేయలేదు. ఇటువంటి దౌర్భాగ్యమైన పని చేసి మొత్తం విద్యా వ్యవస్థలో మొత్తం అసలు ఏ స్కీము లేకుండా, ఏ స్కీము ఇంప్లిమెంట్ చేయకుండా స్కూళ్ళను మూసేసి, కాలేజీలను మూసేసి, ప్రైవేటు వ్యవస్థల్ని, ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని మూసేసి, రాని మెడికల్ కాలేజీలని నేను తెచ్చానని చెప్పి, అవసరం లేని ఇంగ్లీష్ మీడియం నేను పెట్టానని చెప్పి, ఇటువంటి అన్ని అవకతవక పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి. ఇంకో విషయం, పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐ కాలేజీలు పేపర్ల మీద ఉండేవి, అక్కడ ఉండేవి కాదండి, ఇవి కూడా చాలా చేశారు వాళ్ళు.
చాలా ఇవన్నీ ఒకటి కాదు, ఒక అరిష్టం అయితే చెప్పుకోవచ్చు, అన్నీ అరిష్టాలే. ఇక్కడ ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులు. నారా లోకేష్ లాంటి వ్యక్తి హెచ్ఆర్డి మంత్రిగా రావటం వల్ల అన్ని కింద నుంచి సంస్కరణలు చేస్తూ ఉన్నాడు. అతని విఘ్నత ఎంత బాగా ఉంది అంటే మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ ఆ పేరుని పెట్టడం అనేది దట్ ఈస్ ది గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ టు ది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇటువంటి పేర్లు పెట్టడం స్ఫూర్తినిస్తాయి. ఖచ్చితంగా అట్టల మీద బ్యాగ్ వేసుకొని, ఆ బ్యాగ్ చిన్నప్పుడు వేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. నో బ్యాగ్ డే పెట్టారు మళ్ళీ లోకేష్ అంటే 2017లోనే చంద్రబాబు పెట్టింది, దాన్ని గత 5 ఏళ్లలో ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చి సాటర్డే ఈజ్ నో బ్యాగ్ డే. అదే అది చెప్తున్నా. బ్యాగ్ వేసుకొని ఫోటో తీసుకొని నువ్వు గాడెద్దులాగా ఉన్నావు, నువ్వు బ్యాగ్ వేసుకుంటే అసహ్యంగా ఉంది. ఆ ఫోటోని నువ్వు దాని మీద అట్టల మీద వేస్తే అది చూడలేక చాలామంది విద్యార్థులు మానేసినట్టున్నారు చదువుకుంటే ఇట్లా తయారవుతామని. దాదాపు 7 లక్షల డ్రాప్అవుట్లు. అందుకని విద్యా వ్యవస్థ ఇప్పుడు గాడిలో పడ్డది, సక్రమంగా నడుస్తున్నది. మంచి ఫలితాలు సాధించటానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మీరు చూస్తూ ఉండండి, ఈ విద్యా సంవత్సరం నుంచి డ్రాప్అవుట్లు కూడా తగ్గుతాయి. డ్రాప్అవుట్లు తగ్గటమే కాదు, విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెరుగుతుంది. 2019 వరకు 40% ఉన్నాయండి 60 మెంబర్స్ లోపు ఉండే బళ్ళు ఏవైతే ఉన్నాయో. అది 2023కి వైసీపీ గవర్నమెంట్ దిగే నాటికి 63% అయిందండి. అంత డెప్త్ని వీళ్ళు పూరించగలరంటారా? 60 లోపు విద్యార్థులు లేదు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే చాలా హ్యూజ్ డిఫరెన్స్ అండి అది. ఎందుకంటే ఇప్పుడు ఈ మార్పులు చూసిన తర్వాత ఆటోమేటిక్గా విద్యార్థులు అట్రాక్ట్ అవుతారు, తల్లిదండ్రులు అట్రాక్ట్ అవుతారు. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద వాళ్ళకి నమ్మకం ఉన్నది, మంచి నమ్మకం ఉన్నది. కాబట్టి మొత్తం స్కూళ్ళు కాలేజీలు కూడా కళకళలాడతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఐటీఐకి సంబంధించి అయితే మనవి 53 ఐటీఐ కళాశాలలు ఉన్నాయి. అది కాకుండా ప్రైవేటీ 583 ఉన్నాయండి. మీరు ఫస్ట్ అన్నారు కదా, ఏదైతే తన కాళ్ళ మీద తన విద్యార్థి నిలబడాలని. అండ్ పాలిటెక్నిక్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ వచ్చి 83 కళాశాలలు ఉన్నాయి, ప్రైవేట్ వచ్చి 414 ఉన్నాయి. ఇందులో దాదాపు ప్రైవేట్ ఒక గవర్నమెంట్ పక్కన పెట్టండి, ప్రైవేట్ ఏదైతే ఉందో అవి సగం వరకు కూడా పేపర్ మీద ఉన్న కళాశాలలే. అది కూడా మోస్ట్లీ గత 4-5 ఏళ్లలో వచ్చిన కళాశాలలే. వీటి మీద ఇప్పుడు వీళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? తీసుకోవాలి. అంటే ఈ పాయింట్ కూడా ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఐటీఐలు కానీ పాలిటెక్నికల్ కానీ అవన్నీ కూడా ఇంకా కొంచెం మోడర్నైజ్ కావాల్సిన అవసరం ఉంది. అందులో మోడర్న్ కోర్సులు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉన్నది. అందులో మామూలుగా ఇప్పుడంతా కంప్యూటర్ మీద నడుస్తున్నది కాబట్టి కంప్యూటర్కి సంబంధించిన కోర్సులను ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ మార్పులు అందులో తీసుకురావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. లేకపోతే నేను ఫిట్టరు లేకపోతే వెల్డరు ట్రైనింగ్ ఇస్తాను అంటే అటువైపు ఎవరు వెళ్ళరు. అందుకని దాన్ని ఎవరు వెళ్ళకపోతే దాన్ని అక్రమార్కులు అవకాశంగా మలుచుకుంటారు. అందుకని దాన్ని కూడా ఆ వ్యవస్థ మొత్తం టెక్నికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థని కూడా సమూలంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. సమూలంగా మార్పులు చేయగలిగితే ఇప్పుడు ఏదో అంత ముందరుండేవి ఎలక్ట్రీషియను, ఫిట్టరు, వెల్డరు, ఇటువంటివి నేను చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అందులో కూడా కొత్త టెక్నాలజీ వచ్చింది. అందులో ఆ కొత్త టెక్నాలజీని అక్కడ అడాప్ట్ చేయకపోతే, దాన్ని నేర్పకపోతే, అవుట్డేటెడ్ కోర్సులు అట్లా పెడితే దానివల్ల ఏం జరుగుతుంది అంటే చేరేవాడు ఉండడు, ఎవడో ఒకటి పేరు, మీ పేరు, నా పేరు ఇవన్నీ రాసుకొని ఆ నడిపేవాడు డబ్బులు కొట్టేస్తాడు. అందుకని దానికి డిమాండ్ క్రియేట్ చేయాలి అంటే దాన్ని మొత్తం సిలబస్ మార్చటం, కోర్సులు మార్చటం,
దానికి సంబంధించిన మొత్తం ఒక ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి శాస్త్రీయమైన ఒక అవగాహనతోటి ఒక పరిశోధన జరిపి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ డైరెక్షన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూవ్ అవుతుంది, ముందరికి వెళ్తుంది అనేది మాత్రం మనం ఆశించవచ్చు. చివరిగా ఒక ప్రశ్న అండి, నేను నా కళ్ళతో చూసి చెప్తాను. అమ్మకు వడ్డీ డబ్బులు కరెక్ట్గా జనవరిలో ఇంకా 4 రోజులు పండుగ వేసేవాడు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అది పిల్లలకి ఉపయోగించకుండా లేదా స్కూళ్ళకు కట్టకుండా వాడి అభివృద్ధికి చూడకుండా వీళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు. ఇప్పుడు తల్లికి వందనం పేరుతో మనం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు తలా 15,000 ఇస్తున్నాం. దానికోసం బడ్జెట్లో 9,407 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇదే 9,407 కోట్ల రూపాయలని మనం ఈ గవర్నమెంట్ కళాశాలల మీద, గవర్నమెంట్ స్కూల్స్ మీద పెట్టుబడిగా పెట్టి ఇంకా అభివృద్ధి చేస్తే ఏ రకంగా ఉంటుంది? లేదు పిల్లలకి ఇవ్వటం వరకు కరెక్ట్ అంటారా? అట్లా కాదు, అంటే దీన్ని అట్లా చూడకూడదు. దీన్ని ఆ యాంగిల్లో చూసే సమస్య కాదు ఇది. ఓకే, ఇది ఈ తల్లికి వందనం పేరుతో ఇచ్చే స్కీము ఇట్ ఈస్ అన్ ఇన్సెంటివ్ స్కీమ్. ఈ ఇన్సెంటివ్ స్కీముని సక్రమంగా వాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు సక్రమంగా వాడుకుంటే వాళ్ళ పిల్లలే బాగుపడతారు. అవును. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎందుకు అంటే ఆ రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రికి ఫిక్స్ చేయడం అనేది మంచి పని. ఎందుకంటే వాళ్ళు చూసి మాకు గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి పేరెంట్స్ మీద పెట్టుండొచ్చేమో. ఖచ్చితంగా అందుకనే చెప్తున్నా. అందుకనే ఖచ్చితంగా పేరెంట్స్కి తల్లికి ఇవ్వటం అనేది అందులో ఎటువంటి ఇది లేదు, తప్పు లేదు, అదే కరెక్ట్. ఆ బాధ్యతని తల్లి తీసుకోవాలి, తండ్రి ఆ బాధ్యతని పంచుకోవాలి. అప్పుడు తల్లికి వందనం స్కీము 100% సక్సెస్ అవుతుంది. 100%. ఇక్కడ డబ్బులు క్వశ్చన్ కాదు. 9,000 కోట్ల 12,000 కోట్ల అనేది క్వశ్చన్ కాదు. 9,000 కోట్లు కేటాయించిన రేపొద్దున 12,000 కోట్లు కావాలంటే ఇవ్వరా? ఇస్తారు. బడ్జెట్ రివైజ్ చేసుకొని బడ్జెట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్లో పెట్టుకుంటారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ తల్లికి వందనం స్కీమ్ని ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా తీసుకుపోతున్నది కాబట్టి డబ్బుల గురించి ఆలోచించరు. ఎంతమందికి కావాలన్నా డబ్బులు ఇస్తారు. దానికి తోడు ఈ మొత్తం మనబడి మన భవిష్యత్ అన్న ప్రోగ్రాం తీసుకొని ఆ ప్రోగ్రాం తోటి స్కూళ్ళని స్ట్రెంగ్తనింగ్ చేస్తూ ఉన్నారు. అది స్కూళ్ళని స్ట్రెంగ్తనింగ్ చేసి గోడలు కట్టి లేకపోతే రంగులు వేస్తే కాదు కదా. అందులో టీచర్లు కావాలి కాబట్టి అందులో మెగా డిఎస్సి పెట్టి వాళ్ళందరినీ ఫుల్ఫిల్ చేస్తున్నారు. టీచర్ పోస్టులన్నీ భర్తీ చేస్తున్నారు. నవ్యాంధ్రలో 16,000 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. బట్ గత 5 ఏళ్లలో ఒక్క పోస్ట్ కూడా తీయలేదు. మళ్ళీ ఇప్పుడు మెగా మీరు ఎట్లా అంటారు ఏంటండి? 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చేట జగన్మోహన్ రెడ్డి, తెలీదా మీకు? 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను నేనని చెప్పుకుంటున్నాడు ఆయన. మీరేంటి ఏమి ఇవ్వలేదంటారేంటి? ఎక్కడ సార్ అంటే వాలంటీర్ పోస్టులు అవి కాదు. వాలంటీర్ పోస్టులు కాదు, వాలంటీర్ పోస్టులు అన్నీ కలుపుకున్నా, వాళ్ళ పార్టీ సంబంధించిన వాళ్ళ పోస్టులు అన్నీ కలుపుకున్నా కూడా అంత లేదు, 40 లక్షలు. అందుకని ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ చెప్పే ఇవన్నీ కూడా అన్నీ రకరకాలు చెప్తుంటాడు, అన్ని అబద్ధాలే చెప్తూ ఉంటాడు. ఎక్కడ టీచర్ పోస్ట్ భర్తీ చేయాలి అంత పర్ఫెక్ట్గా ఇది నిజం అని చెప్పడంలో అయితే ఎవరు నమ్మట్లేదు. కానీ టీచర్ పోస్టులు భర్తీ చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి చేయలేదు. టీచర్ పోస్టులే కాదు, ఏ పోస్టులు భర్తీ చేయలేదు. ఏ పోస్టులు భర్తీ చేయాలన్నా ఆయనకు ఆలోచన కూడా రాలేదు. స్కూళ్ళని స్ట్రెంగ్తన్ చేయడం అంటే ముందర బ్లూ రంగు వేసుకోవడం అనుకున్నాడు తప్ప, స్కూళ్ళని స్ట్రెంగ్తన్ చేయడం అంటే టీచర్లను రిక్రూట్ చేయటం. టీచర్లను రిక్రూట్ చేసే పని ఇప్పుడు నారా లోకేష్ చేస్తున్నాడు. అందువల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ ఖచ్చితంగా మెరుగుపడ్డట్టే మనం అనుకోవాలి. అంటే విద్యా వ్యవస్థలో నవ్యాంధ్ర 2024 ముందు 2024 తర్వాత అనేది భవిష్యత్తులో మనం మాట్లాడుకుంటామా? ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. షూర్, ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. నమస్కారం.